నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. ఈనాటి వార్త. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో 6 జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన బెస్ట్ ప్రాక్టీసెస్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల కలెక్టర్ ప్రదర్శించిన కొన్ని ప్రాజెక్టులు దేశానికి ఆదర్శంగా ఉంటాయని కితాబిచ్చారు. 5వ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విధానాన్ని అవలంబించారు. వివిధ జిల్లాల్లో కలెక్టర్లు అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ను ఆయా జిల్లాల కలెక్టర్లతోనే సీఎం ప్రెజెంటేషన్ ఇప్పించారు. 6 జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన బెస్ట్ ప్రాక్టీసెస్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన కొన్ని ప్రాజెక్టులు దేశానికే ఆదర్శంగా ఉంటాయని కితాబిచ్చారు. రొటీన్ గా కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా కలెక్టర్లు కాన్ఫరెన్స్ లో చర్చ జరిగినందుకు ఆనందంగా ఉందని అన్నారు. చాలా మంది కలెక్టర్స్ చూశాను. చేసిన తర్వాత వాళ్ళ క్యారియర్ లో వాళ్ళందరూ కూడా ఎంత మెమరీ ఉందంటే, ఒకప్పుడు ఏవిఎస్ రెడ్డి ఉండేవాడు, కృష్ణా కలెక్టర్ పనిచేశాడు. ఆ కృష్ణా కలెక్టర్గా పనిచేస్తే ఆ ప్రజల్లో కొన్ని డికేడ్స్ అతను గుర్తున్నాడు. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు. ఇట్ ఈస్ ది బెస్ట్ ఇన్ యువర్ క్యారియర్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఐఏఎస్ కావాలని, ఆ తర్వాత కలెక్టర్ కావాలని, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ కావాలని. చీఫ్ సెక్రటరీ కొంతమంది అవుతారు ఆ బ్యాచ్లు బట్టి, కానీ కలెక్టర్స్ మెజారిటీ అవుతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అది మీరు ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరినీ మళ్ళీ చెప్తున్నాం, యు ఆర్ సర్వింగ్ ది పీపుల్. ట్రీట్ సిటిజన్స్ ప్రాపర్లీ. ప్రియారిటైజ్ నీడ్స్ ఆఫ్ ది పీపుల్. హౌ క్విక్, హౌ ఎఫెక్టివ్లీ మీరు రిజాల్వ్ చేయగలుగుతారో దానికి మీలో మీ మైండ్లో ఎప్పుడు పనిచేయాలి. ఒక కంప్యూటర్ చిప్ మరి మీ మైండ్ పనిచేసే పరిస్థితులు ఉండాలి. ఎంత తొందరగా చేయగలుగుతాం, ఎట్లా ఇచ్చేసి పంపించేయడం కాదు, ప్రియారిటీలో ఎట్లా చేయగలిగితే దానివల్ల ఇంపాక్ట్ వస్తుంది. అదే మరి ఇంకొక పక్కన ఇవన్నీ కూడా మీరు చేయాల్సింది, దీనిపైన ప్రజలు మనల్ని జడ్జ్ చేసే పరిస్థితి వస్తారు. ఇప్పుడిప్పుడు ఒకప్పుడు ఆంధ్ర అంటే రైట్ ఆఫ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే జరుగుతూ ఉంది, గూగుల్ వచ్చింది, లేకుంటే బాగా గవర్నెన్స్ ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సిఐ బాగా జరిగింది అని ఇప్పుడిప్పుడు ఒక ఇంపాక్ట్ వస్తూ ఉంది. నా ఉద్దేశం, వన్ డే ఇండియాలో అన్ని రాష్ట్రాలు మాట్లాడే పరిస్థితి రావాలి. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మన వైపు చూసే పరిస్థితి రావాలి. ఎయిదర్ గ్రీన్ ఎనర్జీ ఆర్ ఇండస్ట్రీ ఆర్ సర్వీసెస్ ఆర్ ది వే వీఆర్ గవర్నింగ్. ఈరోజు మీరు చూస్తే మన దగ్గర ఏఐ డేటా సెంటర్స్ వస్తున్నాయి, క్వాంటమ్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తూ ఉంది, స్పేస్ సిటీ. సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ప్రముఖ వాణిజ్య పత్రిక ది ఎకనామిక్ టైమ్స్ ఆయన్ను బిజినెస్ రీఫార్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ అవార్డు రావడంపై లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఇది మా కుటుంబానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ కూడా గర్వకారణమైన క్షణమని, భారత సంస్కరణ ప్రయాణాన్ని ఇంత స్పష్టత, ధైర్యం, స్థిరత్వంతో ముందుకు నడిపించిన నాయకులు కొందరే ఉంటారని ఆయన తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబుకు బిజినెస్ రీఫార్మ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడంతో మంత్రులు, సెక్రటేరియట్లు, జిల్లా కలెక్టర్లు అభినందనలు తెలిపారు. ధైర్యంతో సంస్కరణలు చేయడం చంద్రబాబుకే సాధ్యమన్న మంత్రి పాయలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రికి ఈ అవార్డు రావడంపై రాష్ట్రం గర్వకారణమని అచ్చెన్నాయుడు తెలిపారు. టీం వర్క్ తోనే బిజినెస్ రీఫార్మ్ అవార్డు దక్కిందని సీఎం వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గడిచిన 18 నెలల కాలంలో వివిధ సంస్కరణలు అమలు చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేలా ఇప్పటికే 25 పాలసీలు తెచ్చారు. దీంతో పాటు దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా పెట్టుబడిదారులకు ఇచ్చే ప్రోత్సాహకాలం కోసం ఎక్స్కో ఖాతా తెరవాలని నిర్ణయించారు. వాళ్ళని చూస్తే కూడా అందరూ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళే సార్. ఎప్పుడు ఏ స్టేట్ కి చీఫ్ మినిస్టర్ కనిపించలేదు సార్ ఇప్పుడున్నటువంటి న్యూస్ ఐటమ్. వీఆర్ ప్రౌడ్ సార్. ఈ రిఫార్మ్స్ పరంపరలో కూడా మీరు 25 కొత్త పాలసీలు తీసుకొచ్చారు సార్. ఈచ్ ఇస్ అ రిఫార్మ్ బై ఇట్ సెల్ఫ్. 25 న్యూ పాలసీలు విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1.5 year తీసుకొచ్చి యు హావ్ సెట్ ది ట్రెండ్ ఫర్ ది నేషన్ అంటానికి ఇవాళ ఇది ఒక్కటే సార్. ఈ టైటిల్ Naidu was seen by the panel as an exemplar of a new model of political leadership, the original CEO Chief Minister. This is what the news has to say, and there are a lot of things which everybody must read, sir. We are proud to work with you, sir. Once again, I would like to congratulate you, sir, on our behalf, sir.
అందరికీ నమస్కారాలు. 18 months మనం 5వ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. అయితే ఈ 18 monthsలో ఈరోజు కొంతమంది రికగ్నైజ్, జనరల్గా నేను ఈ అవార్డ్స్ ఎప్పుడు తీసుకోలేదు. కొన్ని ఫారిన్ యూనివర్సిటీస్ కూడా పిహెచ్డి ఇస్తా ఉంటే, ఆనరీ డాక్టరేట్ ఇస్తా ఉంటే నేను పొలైట్గానే రిఫ్యూజ్ చేశాను. ఈరోజు కేశవ్ గారు చెప్పిన దానికి రెఫరెన్స్ చూస్తే ఎంటైర్ క్రెడిట్ గోస్ టు నా కొలీగ్స్, ఏదర్ కలెక్టరేట్లు కానీ, మీరు కలెక్టర్స్ కానీ, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కానీ, ఈ పక్కండే మినిస్టర్స్ అండ్ సీనియర్ సెక్రటరీస్. వాట్ ఆర్ ఆల్ ది రిక్వైర్డ్ పాలసీస్ 18 monthsలో 25 పాలసీలు తీసుకొచ్చాం మనం. ఐ కంగ్రాచులేట్ దెమ్. ఏకకాలంలోనే 2 ప్రదేశాలను దాడులు చేసి అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న 10 మందిని అరెస్టు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు వెల్లడించారు. వారి వద్ద నుండి 5 చంటి పిల్లలను 3,30,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి వారికి కఠిన శిక్ష చేపట్టేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిల్లలను విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశామని అన్నారు. గతంలో బలగం సరోజిని మరొక 4గురిని అరెస్టు చేసి 6 పిల్లలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆ కేసులో సరోజినితో పాటు షేక్ ఫరీనా నిందితురాలుగా ఉందని అన్నారు. వీరిద్దరూ శిక్ష పడగా బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చారని, వారి మీద నిఘా పెట్టగా మరొకరిని అరెస్టు చేసి 5 పిల్లలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. క్రైమ్ అనేది నేను చెప్తున్నాను. సో ఖచ్చితంగా ఇటువంటి ఎందుకంటే ఇదంతా కూడా సీసీ కెమెరాస్, అదేవిధంగా బస్ స్టాండ్ లో దాదాపు 250 సీసీ కెమెరాలు ఉన్నాయి. తర్వాత రైల్వే స్టేషన్ లో దాదాపు 150 సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో ముద్దాయి తప్పించుకోలేరు. సో వీళ్ళ కేసులో కూడా టోటల్ టెక్నికల్ ఎవిడెన్స్ తీస్తున్నాము. సో వీరి మూలాల్లోకి వెళ్ళి మనము ఈ కేసుని దీన్ని ఒక లాజికల్ ఎండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దీన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఈ కేసెస్, ఇంపార్టెంట్ కేసు, లాస్ట్ కేసు, ఈ కేసు రెండు కూడా త్వరితగతిన మనం ట్రయల్ జరిగేటట్టు చూస్తాము. వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకి తెలియదని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళా 2వ సారి ఇదే క్రైమ్ చేస్తారంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. సో ఇది చాలా సీరియస్ తీసుకొని పోలీస్ శాఖ ముందుకు వెళ్తాము. ఇంకా ఇక్కడ అమ్మలేదు. ఇప్పుడు 5 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంకా మీడియేటర్స్ దగ్గరే ఉన్నారు, కొనుగోలు చేశారు. ఢిల్లీ, ముంబై నుంచి ఉంది. లాస్ట్ టైం ఉన్న వాళ్ళే ఉంది. కిరణ్ అనే లేడీ, షీ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవర్ టీమ్స్ ఆర్ దేర్. మోస్ట్లీ బై దిస్ ఈవినింగ్ ఆమెను కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో ఎటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్స్ అంటే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ లో మనకు తెలుస్తున్నది ఏంటంటే వీళ్ళని లాస్ట్ టైం చూసాము. లాస్ట్ టైం మనకు ఈ బేబీస్ దొరికినప్పుడు 6 మంది బేబీస్ దొరికారు. 6 మంది కూడా పిల్లలు లేని వాళ్ళు తీసుకున్నట్టు తెలుస్తాం. బట్ అది మనం చెప్పలేము. ఇప్పుడు కూడా వీళ్ళు ఎందుకంటే ఎవరి చేతిలో పోతుందో, ఇప్పుడు పిల్లలు లేరు కాబట్టి తీసుకోవాలని చెప్తారు. సో రేపు ఈ పాప భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో ప్రస్తుతం అయితే భిక్షాటన గురించో, మైనింగ్ గురించో అట్లా మనకు ఆనవాళ్ళు లేవు. బట్ వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. అటువంటి ఏదైనా ఉంటే కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఇట్స్ ఏ సీరియస్ అఫెన్స్. సో దీని మీద చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో కూడా చూస్తాం ఎలాగా వీళ్ళు డెస్టినేషన్ ఎక్కడనేది కూడా లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే కాలేజీలను తీసుకున్న వారి జైలుకు పంపుతామని సంచలన కామెంట్స్ చేశారు. ప్రైవేటుకు ఇవ్వడమే పెద్ద స్కామ్ అయితే జీతాలు కూడా ప్రభుత్వమే ఇస్తామని చెప్పడం అంతకంటే పెద్ద మోసమని ఆయన ఆరోపించారు. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం, గవర్నర్లను కలిసే అంశాలపై చర్చను ఆయన ఈ ఉద్యమం చరిత్రలోనే నిలిచిపోయే గొప్ప ఘట్టమని అన్నారు.
తెలిపారు. 1,04,11,336 మంది ప్రజా సంతకాలు చేసి తమ తీర్పు ఇచ్చారని వెల్లడించారు. భద్రంగా కోర్టు ద్వారాలు కూడా తడతాయి. కోర్టులో కూడా పిటిషన్ వేస్తాం. 1,04,00,000 సంతకాలు రెడీగా ఉన్నాయి. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు అఫిడవిట్లు మీకు చూపించేదానికి బండ్లన్నీ రెడీగా వచ్చి మీకు చూపిస్తాయని చెప్పి కూడా కోర్టులో కూడా అఫిడవిట్ కూడా వేయడం కూడా జరుగుతుంది. ఇంతటితోనే చంద్రబాబు నాయుడు జ్ఞానోదయం వస్తుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే కొంచెం చర్మం అందం కాబట్టి ఇంతటితో కూడా వస్తుందని నేను అనుకోవడంలా. ఎందుకంటే మామూలుగా మీకు గుర్తుండే ఉంటుంది, పూర్వం మనం ఎప్పుడో నేను చిన్నప్పుడు జనార్దన్ రెడ్డి గారు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినారు అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇచ్చినారని రాజీనామా చేయాల్సి వచ్చింది. నాకు అప్పుడు నేను చాలా చిన్నపిల్లోని. అప్పుడే నేను అనుకుంటా ఉంటే ఒక ప్రైవేట్ ఒక కాలేజు, ఈరోజు ఈయనకు సిగ్గు లేదు, ఇంకొకటి లేదు, ఏకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ గవర్నమెంట్ ఆస్తులను నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి స్కాములు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయడంలా. ఇచ్చేసే కార్యక్రమం చెనిక్కాయలకు బెల్లాలకు ఇచ్చేయడమే కాకుండా స్కాముల్లో ఇంకా అన్నిటికన్నా దారుణమైన స్కామ్ ఏమిటో తెలుసా? నువ్వు ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలు ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తావంట. అది ఇంకా పెద్ద స్కామ్. నువ్వు ప్రైవేట్ వానికి ఇచ్చేసిన తర్వాత ఆ ప్రైవేట్ కాలేజీ ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్ వాళ్ళు నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు గవర్నమెంట్ ఇస్తుందంట. అంటే నెలకు ఒక్కొక్క కాలేజీలో కనీసం 5 కోట్లు జీతం మినిమం. అంటే నెలకు సంవత్సరానికి ఒక్కొక్క కాలేజీకి 60 కోట్లు, 2 ఏళ్ల పాటు కనీసం అంటే 120 కోట్లు ఒక్కొక్క కాలేజీకి ఎదురు వస్తుందన్నట. చెనిక్కాయలకు బెల్లాలకు ఈయన మనిషికి కాలేజీలు కట్టబెట్టడమే కాకుండా మళ్ళా ఎదురు 120 కోట్ల రూపాయలు ఎదురిస్తున్నాడు. ఇది ఇంతకన్నా ఇంకా స్కామ్, ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా. ఇవన్నీ రేపొద్దున మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగకమునిపై అందరు జైళ్లలో ఉంటారు. విబిజి రామ్జీ చట్టంపై బురద జల్లాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఏపీ బీజేపీ అధికారి ప్రతినిధి సాధినేని యామిని శర్మ ఆరోపించారు. రాద్ధాంతమే సిద్ధాంతంగా కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని, మోదీ పాలనలో గ్రామాల అభివృద్ధి చూసి ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మడం లేదని చెప్పారు. దీని అధికారులు తమ పని తమ బాగా చేస్తారన్నా కూడా కాంగ్రెస్ కు నొప్పే. మరి అదేంటో నాకు అర్థం కాదు. బ్యూరోక్రాటిక్ అంటే అధికారులకి బలం వచ్చేస్తుందంటే మరి అధికారులు కాదు ఇంకెవరికి ఇవ్వాలి? మీ కాంగ్రెస్ నాయకులకు ఇవ్వాలా ఏంటి? అడ్డంగా ఈ ఊరు నీది, ఈ ఊరు నాది అని చెప్పని పనిచేసుకుంటూ ఇన్ని దశాబ్దాలు అదేగా మీరు చేసింది. ఓవరాల్ గా ఏంటంటే వీళ్ళు చెప్తున్నవన్నీ కూడా ఈ విబిజి రామ్జీ సంబంధించి అన్ని అసత్యపు నిందలు వేస్తున్నారు. ఇప్పుడు మీ ద్వారా, మీడియా ద్వారా కొన్ని వాస్తవాలను మేము ప్రజలకు తెలియపరిచే ప్రయత్నం చేశాము. ఈ చట్టం చివరిగా గ్రామ ప్రజలకి, గ్రామీణ ప్రాంత ప్రజలకి, రాష్ట్ర దేశ ప్రజలందరికీ మేము చెప్తుంది, చేసుకుంటున్న విన్నపం ఒకటే. ఇప్పటి వరకు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ లాగా ఉంది అని మనం చూస్తున్నాము. అందులో భాగస్వామ్యం అయ్యాము. మరింతగా కూడా ఈ దేశం నిజంగా అనుకున్నటువంటి విశ్వగురు స్థానంలోకి వెళ్ళాలి అన్నా, అన్ని రంగాల్లోనూ నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళాలన్నా గ్రామాలే ముఖ్యం. అటువంటి ప్రతి గ్రామాన్ని వికసిత గ్రామ పంచాయతీ లాగా మార్చి ఆ గ్రామాన్ని ఆధారంగా చేసుకుని అత్యాధునికమైనటువంటి సాంకేతికతని కూడా ఉపయోగించుకుంటూ ఆధునిక మౌలిక వసతుల కల్పన చేస్తూ ఇటు ఉపాధిని అటు నైపుణ్యాన్ని పెంచుకుంటూ గ్రామాల్లో ఆస్తుల కల్పనని చేస్తూ 125 రోజుల చట్టబద్ధమైనటువంటి ఉపాధి భరోసాని కల్పించేదే ఈ విబిజి రామ్జీ చట్టం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు తెలుసుకుంటారని మేమైతే అనుకోవట్లేదు. కానీ తెలుసుకుంటే ప్రజల్లో కొద్దిగైనా వాళ్ళ గౌరవం ఇంకా నిలబడుతుంది. తెలుసుకోకపోతే గనక వారి రాజకీయ ప్రస్థానం ఎటువైపు ముగుస్తుందో, ఏ సమాధిలోకి వెళ్తుందో వాళ్ళకే తెలియాలి. కానీ ఇప్పటి వరకు
వికసిత భారత లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మాకు తోడుగా నిలుస్తున్నటువంటి భారతదేశ ప్రజలందరికీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి కూటమి పైన నమ్మకం ఉంచి మేము చేసేటటువంటి కార్యక్రమాలను, అభివృద్ధి పనులని ముందుకు మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ లక్ష్యంలో ఒక అద్భుతమైన సంకల్ప లక్ష్యంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ఏపీ స్టేట్ మాస్టర్ అథ్లెటిక్స్ లో ప్రముఖ క్రీడాకారిణి లామ్ నవమి సత్తా చాటి గుంటూరు నగర ఔన్నత్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిబింబించారు. బాపట్ల పట్టణంలోని ఆర్ట్స్ కళాశాలలో 2 రోజుల పాటు జరిగిన స్టేట్ మాస్టర్ అథ్లెటిక్స్ స్పోర్ట్స్ ఈవెంట్లో 50+ లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్ ఫస్ట్ ప్లేస్ సాధించి 2 గోల్డ్ మెడల్స్ సాధించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 23వ డివిజన్ తెలుగు మహిళలు గురువారం ఘనంగా లామ్ నవమిని సత్కరించి నగరపాలెం రఘురాం నగర్లోని ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ మేరకు లామ్ నవమి మీడియాతో మాట్లాడుతూ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్స్ స్పోర్ట్స్ ఈవెంట్ను 2 గోల్డ్ మెడల్స్ సాధించడంతో పాటు జావలిన్ త్రోలో 2nd ప్లేస్ సాధించి సిల్వర్ మెడల్ కైవసం చేసుకోవడం జరిగిందని అన్నారు. ఈ మెడల్ సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. అదేవిధంగా రాజకీయాల్లో కూడా రాణిస్తూ అంగన్వాడీ, డ్వాక్రా సాధికారిక సంస్థ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు తమ వంతు సహకారం అందిస్తున్నామని అన్నారు. తాను సాధించిన విజయాన్ని తెలుగు మహిళలతో పంచుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నాకు మొన్న స్టేట్ మీట్లో లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్ 2 గోల్డ్ వచ్చినాయి. జావలిన్ త్రోలో సిల్వర్ వచ్చింది, 2nd ప్లేస్. అయితే నేను గత 2005 నుంచి స్పోర్ట్స్లో ఉన్నాను. అంటే చిన్నప్పటి నుంచి ఉన్నాను, కానీ మళ్ళీ మ్యారేజ్ అవ్వటం, మళ్ళీ స్టార్ట్ చేసింది 2005 నుంచి. ఈ మెడల్స్తో పాటు మొత్తం నాకు 75 మెడల్స్ వచ్చినాయి. మొన్న మద్రాసు వెళ్ళాను, మన ఇండియా తరఫున నేను సెలెక్ట్ అయ్యాను. దాంట్లో లాంగ్ జంప్లో 4వ ప్లేస్ వచ్చింది, ట్రిపుల్ జంప్లో 5వ ప్లేస్ వచ్చింది. కానీ మళ్ళీ నాకు మన ఇండియా తరఫున ఆడి మెడల్ తెచ్చుకోవాలని ఉంది, అందుకని మళ్ళీ నేను ట్రై చేస్తున్నాను. కానీ నా కుటుంబ సభ్యులు చాలా సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళకన్నా కూడా ఎక్కువగా 25 సంవత్సరాల నుంచి నేను టీడీపీ కార్యకర్తలతోటే ఉంటున్నాను. వాళ్ళతో గడిపిన రోజులే ఎక్కువ. నేను పార్టీ కార్యక్రమాలు కానీ అన్నిటికీ నా సపోర్ట్ ఉన్నారు. ప్రతి క్షణం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రతి ప్రోగ్రాం కూడా టైం అంటే ఇంకా ఆ టయానికి నైట్ అయినా సరే, ఎప్పుడైనా సరే ప్రతి కార్యక్రమానికి నాతో వస్తారు, నాకు సపోర్ట్ ఇస్తారు. వీళ్ళని అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. వీళ్ళు నా మీద గౌరవంతో ఈరోజు నాకు ఈ సన్మాన కార్యక్రమం చేశారండి. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఫస్ట్ 2005 నుంచి నా కోచ్ శివాజీ గారండి. తర్వాత కృష్ణన్న గ్రౌండ్ ఇప్పుడు ఎస్ఐగా చేస్తున్నారు. కృష్ణన్న నాకు శివాజీ గారు మంచి సపోర్ట్ ఇచ్చారు. శివాజీ గారు వల్లే నేను ఈ మెడల్ సాధించగలుగుతున్నాను. నాకు ఇప్పటికి కూడా ఆయనే ప్రాక్టీస్ కానీ అన్ని కోచ్ అండి. థ్యాంక్ యూ. మా గురువు గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మన ఇండియా తరఫున గోల్డ్ మెడల్ తీసుకురావాలని సార్, నాది అదే లక్ష్యం. నన్ను ఎంతమంది ఎన్ని అనుకున్నా కూడా ఈ మా ప్యాంట్ షర్ట్లో తిరుగుతుంది మగరాయడని ఎంతమంది కూడా ఇక నేను చెప్పే సమాధానం మెడల్తో. అయిన కాడి నుంచి మేమందరం టీడీపీలోనే ఉన్నాము. ఈ అమ్మాయి ఇల్లు పట్టించుకోకపోయినా పార్టీని మటుకు తన ప్రాణంగా చూసుకునిద్ది. అట్లాగే ఈ ఆటలన్నా కూడా ఆ అమ్మాయికి ప్రాణం. గోల్డ్ మెడల్ ఖచ్చితంగా సాధించిద్దని మేమందరం ఆశిస్తున్నాం. గుంటూరు ఏసీ లా కళాశాల ప్రాంగణంలో కుగ్లర్ మెమోరియల్ ఫిజియోథెరపీ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ అండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ గురువారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, గల్లా రామచంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక వైద్య రంగంలో ఫిజియోథెరపీకి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. అలాగే క్రిస్మస్ ఔన్నత్యాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బెంజమిన్, ప్రశాంతి, సముద్రాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాలేజ్ వారి ఫ్రెషర్స్ డే మరియు సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి ఫ్రెషర్స్ అందరినీ కూడా వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. బెంజమిన్ గారు దీనికి కరెస్పాండెంట్గా వ్యవహరిస్తున్నారు, ప్రశాంతి గారు ప్రిన్సిపల్గా ఉన్నారు. మరి ఈ యొక్క మంచి కార్యక్రమానికి మా సోదరులు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు, అదేవిధంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు, మరి అల్లైడ్ ఎయిడ్స్ అధినేత అయిన వెంకటేశ్వరరావు గారు, మాస్టర్లు, ఇలా పెద్దలందరి చేత మరి శ్రీ బ్రహ్మరా టౌన్షిప్స్ ఎండి అయిన గల్లా రామచంద్రరావు గారు, ఇలా పెద్దలందరి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరగడం చాలా సంతోషం. అయితే ఫిజియోథెరపీ అనేది నేటి వైద్య విధానాల్లో ప్రప్రథమంగా నిలుస్తుందని చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇటు పోస్ట్ సర్జరీ అయినా కానీ, ప్రీ సర్జరీ అయినా కానీ, మందులు లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏదైనా ఒక వైద్య విధానం
ఉంది అని అంటే అందులో ఇటు ఆక్యుపెంచర్ అదేవిధంగా ఫిజియోథెరపీ అనేవి ప్రప్రథమంగా నిలుస్తున్న క్రమంలో దీనికి ఆదరణ అనేది ఈ సమాజంలో నేటి సమాజంలో చాలా చాలా విస్తృతంగా పెరిగిన పరిస్థితుల్లో ఎంతో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఇది ఏఐజీ కిమ్స్ లేదంటే ఎన్నో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా కంప్లీట్గా ఫిజియోథెరపీ విభాగాన్ని ఈరోజు చాలా సమర్థవంతంగా నడిపిస్తున్న క్రమంలో రానున్న రోజుల్లో మనకి ఫిజియోథెరపీ స్టూడెంట్స్ కానివ్వండి ఫిజియోథెరపీ డాక్టర్స్ కానివ్వండి చాలా చాలా అవసరమైన నేపథ్యంలో మరి 20 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క రంగంలో ముందుకు వెళ్తున్న బెంజమిన్ గారు అనేక మంది నిపుణులైన మంచి ఎక్స్పర్టైజ్ ఉన్న ఫిజియోథెరపీ డాక్టర్స్ని సమాజానికి అందించడమే లక్ష్యంగా పనిచేస్తూ ఎందరినో ఇప్పటికే గొప్ప డాక్టర్లుగా మలుస్తూ సమాజానికి సేవ చేస్తూ ఉన్నారు. వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు. మరి ఈరోజు ఫ్రెషర్స్గా వస్తున్న వాళ్ళు మరి కోర్స్ కంప్లీట్ అయ్యి బయటికి వెళ్తున్న వాళ్ళకి కేర్ విత్ కంపాషన్ అనే నినాదంతో వాళ్ళు సమాజంలో వర్క్ చేయాలి అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే ఎలాంటి సర్వీసెస్ అయినా ఒక ఎకనామికల్ బేస్గా ఏదో సంపాదన మార్గంగా కాకుండా సొసైటీకి సేవను అందించే విధంగా గనక వాళ్ళు ఆ వర్క్ని కనుక చేస్తే మంచి గుర్తింపు వస్తుంది, సమాజంలో మంచి గౌరవ మర్యాదలు వస్తాయి అన్న ఒక నినాదాన్ని వాళ్ళకి ఒక మంచి సూచనని వాళ్ళందరికీ అందించడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఇలాంటి మంచి కాలేజెస్ ఉన్నంత వరకు కూడా సమాజంలో మంచి ఎక్స్పర్టైజ్తో ఉన్న డాక్టర్స్ బయటికి వస్తారు అని చెప్పి ఆశిస్తూ మరొకసారి మనకి బెంజమిన్ గారికి అదేవిధంగా ప్రశాంతి గారికి స్టాఫ్ అందరికీ గత దశాబ్దాలుగా కుగ్లర్స్ అనేది మనందరికి కూడా తెలిసినటువంటి పేరు. కుగ్లర్ ఫిజియోథెరపీ క్లినిక్ పేరుతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైద్య రంగంలో విశేషమైనటువంటి సేవలు అందిస్తూ ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైనటువంటి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ గురించి కుగ్లర్ ఫిజియోథెరపీ కాలేజ్ నుంచి సోదరుడు బెంజమిన్ గారు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ ఇన్స్టిట్యూట్ని నడుపుతా ఉన్నారు. ఈ ఫ్రెషర్స్ బ్యాచ్ ఈరోజు 2026 బ్యాచ్ని 25 బ్యాచ్ని స్టార్ట్ చేస్తూ ఈరోజు ఒక ఫ్రెషర్స్ పార్టీతో పాటు ముఖ్యంగా సెమీ క్రిస్మస్ వేడుకలను కూడా నిర్వహించుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు యేసుక్రీస్తు క్రిస్టియానిటీది ఒక మతం కాదు, అదొక మార్గం అనేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలతో ముందుకు సాగాలి. నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ వారికి తోడుగా ఉండేటువంటి కార్యక్రమాన్ని మేము కూడా చేస్తూ కుగ్లర్ ఆసుపత్రి మరింత ఏదైతే కాలేజ్ ఉందో ఫిజియోథెరపీ కాలేజు మరింత సేవలు అందించాలని ఇక్కడ చదువుకునేటువంటి ప్రతి ఒక్క పిల్లవాడు కూడా తప్పనిసరిగా తనకిచ్చినటువంటి ఏదైతే కాలేజ్లో ఇచ్చేటువంటి స్టడీస్తో పాటు మంచి స్కిల్స్తో రాబోయేటువంటి రోజుల్లో ఫిజియోథెరపీ అనేది మ్యాండేటరీగా ప్రతి ఒక్క వైద్య రంగానికి సంబంధించి అత్యంత అవసరమైనటువంటి ట్రీట్మెంట్గా ముందుకు సాగుతుంది. దాని మీద మరింత శ్రద్ధ పెట్టి పిల్లలు మెడికల్ మిషనరీ అమెరికా నుంచి డాక్టర్ అనాసార కుగ్లర్ గారు గుంటూరు నగరానికి వచ్చి ఆమె విశిష్టమైన సేవలు అందించారు. ఆమె సేవలు ఆమె త్యాగాల ఫలితంగా కుగ్లర్ హాస్పిటల్, కుగ్లర్ స్కూల్ ఆఫ్ ఫిజియోథెరపీ, కుగ్లర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ఈ దినాన ఆమె యొక్క విజన్ని ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ మరి కుగ్లర్ ఫిజియోథెరపీ కాలేజీ యొక్క విద్యార్థుల ఫ్రెషర్స్ మరియు క్రిస్మస్ వేడుకల్ని ఈ కాలేజీలో నిర్వహించడం జరిగింది. మరి ముఖ్య అతిథులుగా గౌరవ ఎమ్మెల్యేలు శ్రీ గల్లా మాధవి గారు అలాగే గౌరవనీయులు నజీర్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియడం జరిగింది. ఈ కళాశాల కుగ్లర్ మిషనరీ చేసిన సేవలకు స్ఫూర్తిగా తీసుకుని ముఖ్యంగా పేదలకు ఫిజియోథెరపీ సేవలు అందించడానికి 4 సంవత్సరాల ఫిజియోథెరపీ కోర్సుని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి ఈ విద్యా సంస్థ నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గురువారం సిపిఐ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, కోట మాల్యాద్రి, అకిటి అరుణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన పీపీపీ విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలను ప్రజలు విశ్వసించడం లేదని చెప్పారు. తక్షణమే ఈ ప్రక్రియను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా ఉద్యమం చేపడతామని ప్రకటించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ
ముందు PPP పేరుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించడం ఈ రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేయటం, భావి భారత డాక్టర్లకి, అందులో దళిత, గిరిజన, మైనారిటీ, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడంగా సిపిఐ పార్టీ భావిస్తుంది. గత ఎన్నికల ముందు జీవో నెంబర్ 107, 108ని రద్దు చేయాలని నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సందర్భంగా పదే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ అధికారం వచ్చిన వెంటనే ఆ రెంటిని రద్దు చేస్తామని చెప్పారు. కానీ అధికారం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీల్లో 10 కాలేజీలని ఈ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పెడుతూ ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేయటం అతి దారుణమైన, రాజ్యాంగ వ్యతిరేక, ప్రజలకు ఇచ్చిన మాటకి విరోధమైన చర్య. దీని నుండి వెంటనే ప్రభుత్వం వెనక్కి రావాలి. ఈ PPPల పేరుతో ఇచ్చిన జీవోని ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వ పరంగానే ఈ కాలేజీలని కొనసాగించాలి. అలా చేయకపోతే ప్రభుత్వం ఈ అంశంలో పూర్తి స్థాయిలో వెనక్కి వెళ్ళేదాకా సిపిఐ ప్రజా సంఘాలు ఈ అంశాన్ని నమ్మేటువంటి అన్ని వర్గాల ప్రజలతో తీవ్రమైనటువంటి ఆందోళనకి కోరుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. గుంటూరు క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి వేమూరు నియోజకవర్గ పరిధిలోని ప్రస్తుతం జరుగుతున్న పనులు మరియు ఇంకా చేపట్టవలసిన ఉన్న అభివృద్ధి పనులపై గుంటూరు క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మాజీ మంత్రి వేమూరి శాసనసభ సభ్యులు నక్కా ఆనంద్ బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని, మంజూరైన పనులు ఆలస్యంగా కాకుండా వెంటనే ప్రారంభించాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో వేమూరు నియోజకవర్గ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ డివిజన్ ఇంజనీర్, నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల ఇంజనీర్లు పాల్గొని పనులు స్థితిగతులపై వివరాలు అందజేశారు. అదే ఇప్పుడు నష్టపేటలో అయితే మొత్తం పెట్టారు సార్. వచ్చి మొత్తం ఆర్డర్ ఎట్టు పెట్టారు నష్టపేట కాన్స్టిట్యున్సీ. తర్వాత గురజాల కాన్స్టిట్యున్సీ ఒక వర్క్ పెట్టారు సార్. పొన్నూరు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వచ్చి చేస్తున్నారు, ఎడిషనల్ ప్రపోజల్స్ పెడుతున్నారు పొన్నూరు. అట్లా మనకంటే ఇది ఆల్రెడీ శాంక్షన్ ఉంది కాబట్టి ఇది మనకి అది కూడా 1 కిలోమీటర్ ఉంది సార్. అది కూచిపూడి పోతే మనం ఆల్రెడీ పాత రోడ్డు మనం పిఎంజీసీలో చేసాం సార్. కూచిపూడిలో వచ్చి కరెక్ట్ కూచిపూడి నుంచి పోతుమని ఇది దీని నుంచి మధ్యలో ఒక చిన్న కనెక్షన్ సార్. జస్ట్ మూల్పూర్ ఇక్కడ ఉంటుంది సార్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 0.9 కిలోమీటర్ ఇది ఇచ్చాడు సార్. అది సార్ ఇచ్చింది. అదే సార్. ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలయ్యేలా సమన్వయంతో పనిచేయాలని శాసనసభ సభ్యులు సూచించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాల మండలం మాదల గ్రామం పరిధిలోని బీసీ గురుకుల బాలికల స్కూల్ను మరియు హాస్టల్ను ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు పరిశీలించారు. ప్రిన్సిపల్ మరియు వార్డెన్తో స్కూల్లో ఉన్న సదుపాయాలపై చర్చించి పరిశీలించడం జరిగింది. స్కూల్ నందు చుట్టూ కాంపౌండ్ వాల్ సెక్యూరిటీ సమస్య ఉంది. ఆ సమస్యను సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కరించే విధంగా వివరిస్తామని చెప్పారు. అలాగే గోళ్లపాడు గ్రామంలోని కేజీబీవీ బాలికల స్కూల్ను మరియు హాస్టల్లో ఉన్న సమస్యలను గురించి ప్రిన్సిపాల్తో కలిసి పరిశీలించడం జరిగింది. స్కూల్ ఎంట్రన్స్ నందు డ్రైనేజీ మరియు దుర్వాసన వస్తుందని, డార్మెంటరీ వంటశాలను పరిశీలించి మెరుగైన ఆహారం విద్యార్థులకు ఇవ్వాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు సిరిగిరి శ్రీనివాసరావు, మల్లేశ్వరి త్రినాథ్, ఎంపీటీసీ సిరిగిరి రామారావు, సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ సిరిగిరి మణికంఠ, మాదల గ్రామం సర్పంచ్ తిరుమల శెట్టి సైదుబాబు, హుస్సేన్ మల్లి, గ్రామ అధ్యక్షులు గోపు శివయ్య, శెట్టి గోపి, విద్యా కమిటీ చైర్మన్ గోపు చిరంజీవి, నిర్మల, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు. అన్ని ఒకే రూమ్ లో సర్దుకున్నారు. అది కొంచెం ప్రాబ్లం కానీ సార్.
90 మెంబర్స్. ఈ మార్నింగ్ 8:30కి క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ స్పెషల్ క్లాస్ 8 to 5. మరి మన గవర్నమెంట్ నుంచి ఇంతవరకు ఏం గ్రాంట్ రాలేదు. ఇక్కడ స్పాన్సర్స్ కూడా ఇవ్వలేదు. 8:30 నుంచి పిల్లలు ఫుడ్ మధ్యాహ్నం మీద అలా ఓకేనండి. థ్యాంక్ యూ. డిఓ గారు చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రజలకు మౌలిక వసతులను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ తెలియజేశారు. గుంటూరు నగరంలోని 15వ డివిజన్ పరిధిలో యాదవ హైస్కూల్ ఎదురు శివాలయం గుడి రోడ్డులో నూతన డ్రైనేజీ సైడు కాలువలు సిమెంట్ రోడ్డు నిర్మాణం కొరకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, స్థానిక కార్పొరేటర్ మీరావలి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రజలకు కావాల్సిన అనేక మౌలిక సదుపాయాలను ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. గత ప్రభుత్వంలో యూజీడీ వ్యవస్థకు అభివృద్ధి చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. పాత గుంటూరులోని యాదవ హైస్కూల్ నందు మంచినీటి పైప్లైన్ నిర్మాణంతో పాటు సైడు కాలువలు 2 కోట్ల రూపాయలతో నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు. కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకుని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పుకొచ్చారు. 8 కోట్ల రూపాయల వ్యయంతో మొండి గేట్ సమస్యను కూడా పరిష్కరించబోతున్నామని తెలిపారు. అదేవిధంగా త్వరలోనే ప్రగతి నగర్లో నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వబోతున్నామని తెలిపారు. పాత గుంటూరు ప్రాంతాన్ని కొత్త గుంటూరు ప్రాంతంగా మార్చే విధంగా ఈ రోజు నుంచి ప్రణాళికలు ప్రారంభించామని చెప్పారు. కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తల సహకారం తీసుకొని ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా గత ప్రభుత్వంలో నత్తనడకన ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పాత గుంటూరు ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా యూజీడీ లైన్ పూర్తిగా డ్యామేజ్ అవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఈ ముఖ్యంగా అలీనగర్ ప్రాంతంలో జెండా చెట్టు దగ్గర నుండి ఈ మన పాత గుంటూరు మెయిన్ రోడ్ యాదవ్ స్కూల్ దాకా యూజీడీ పైప్ లైన్ నిర్మాణంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు దాదాపు 2 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు మనందరికి కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా అధికార యంత్రాంగం ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు గవర్నెన్స్లో కూడా ఈజీనెస్ని తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు మనందరికి కూడా తెలుసు. కలెక్టర్లతో సమావేశం సంవత్సరానికి ఒకసారి జరిగేది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి 2 నెలలు 3 నెలలకి అధికారంలోకి వచ్చినటువంటి 18 నెలలు 5 సార్లు కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసుకొని చిన్న చిన్న విషయాల మీద కూడా ఏ ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రజల ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు అవసరం, ముఖ్యంగా ప్రజలు పడుతున్నటువంటి మౌలిక వసతులు కానీ, పెన్షన్లు కానీ, అలాగే గృహాలు కానీ, ఇవన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి ఒక రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా గుంటూరు ప్రాంతం గురించి కూడా నిన్న కలెక్టర్స్తో మాట్లాడడం జరిగింది. నగరంలో మరింత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, అభివృద్ధి చెందినటువంటి వాతావరణం కోసం ఎటువంటి సదుపాయాలు అవసరం అనే దాని మీద కూడా నిన్న చర్చ జరగడం సంతోషం. తప్పకుండా మన నగరంలో కూడా అధికారులతో కలిసి పెద్ద ఎత్తున మౌలిక వసతులు అలాగే ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మొండి గేటు ఏదైతే గత 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి మొండి గేటు కూడా ఈ మార్చి నెల నుంచి వర్క్ స్టార్ట్ అవుతూ ఉంది. దాదాపు 8 కోట్ల రూపాయలతో రైల్వేస్ వాళ్ళతో మాట్లాడి ఆ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు సుదోపల్లి డొంక రోడ్ని వేసాం, అలాగే ప్రగతి నగర్ని పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అనేక కార్యక్రమాలు ముఖ్యంగా పాత గుంటూరు ప్రాంతానికి కొత్త గుంటూరుగా మార్చేటువంటి కార్యక్రమం కూడా ఈ రోజు నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం. ఒక యుద్ధ ప్రాతిపాదికన ఈ కార్యక్రమాలన్నీ చేపట్టి తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్పొరేటర్ల నమస్కారం. ఈరోజు గౌరవనీయులు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో, మా కార్పొరేటర్ మీరావలి గారి ఆధ్వర్యంలో ఈరోజు సీసీ రోడ్స్, డ్రైన్స్ శంకుస్థాపన చేయటం జరిగింది. ముఖ్యంగా గుంటూరు అభివృద్ధి దశగా ముందుకు వెళ్తున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాగైతే అభివృద్ధి, సంక్షేమం 2 కలిపి చేస్తున్నారో దాంట్లో భాగంగా ప్రతి వార్డులో, అంటే ఈస్ట్లో ఉన్న ప్రతి వార్డులో కూడా, ఇటు ప్రతి గల్లీలో, ప్రతి వార్డులో మూలన రోడ్స్ని ఇంపార్టెన్స్గా తీసుకున్నాము. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాము. గతంలో గుంటలుగా ఉండి ప్రజలు ఇబ్బంది పడ్డారు. కానీ అధికారంలో వచ్చి 18 months కాకముందే ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందుకు వెళ్ళటం జరిగింది. ముఖ్యంగా రోడ్ విషయంలో కూడా చక్కగా అభివృద్ధి జరుగుతుంది. అవి చూసి వైసీపీ వాళ్ళు
నోర్చుకోలేక కంగారు పడి అభివృద్ధి జరుగుతుంది అని కంగారు పడి, ముఖ్యంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ గురించి కూడా అభివృద్ధి ఎక్కడ ఫాస్ట్గా అవుతుందని కంగారు పడి ప్రతి ఒక్క ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేస్తున్నారు. గుంటూరు నగర ప్రజలకి ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుసు. గతంలో గుంటూరుని ఎలా అభివృద్ధి చేయలేక వాళ్ళు వెనకపడ్డారో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చకచకా జరుగుతుంటే అది కూడా చూసి ఓరలేని తలంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు అని తెలియజేస్తూ, ముఖ్యంగా మా నాయకులందరూ యంగ్ డైనమిక్ లీడర్గా ప్రతి ఒక్కళ్ళు కూడా దూసుకుపోతున్నారు. కాబట్టి మీరందరూ గమనిస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు తెలియజేస్తూ, ఈ యొక్క 3.5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి దశగా పూర్తి చేసి మన అల్లినగర్ 3వ లైను, సుబ్రహ్మణ్యం స్వామి గుడి, ఈ లైను అండర్గ్రౌండ్ డ్రైనేజీ లైను, సిమెంట్ రోడ్డు 2 కలిపి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే బూర్లవారి వీధి, కొన్ని అడ్డ రోడ్లు కూడా, సైడ్ డ్రైన్లు, సిమెంట్ రోడ్లు అన్నీ పెట్టాము. ఒక్కోటి ఇప్పుడు తొందరగా మన కౌన్సిల్లో కూడా అడిగాను కమిషనర్ గారిని, మా వర్కులన్నీ ఆగిపోయినాయి అనగానే వెంబటనే ఆయన కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పారండి, ముందు తొందరగా మాకు ఆర్డర్ పాడేవాళ్ళు తొందరగా ముందుకు వస్తే వర్కులన్నీ తొందరగా అవుతాయి అని చెప్పాము. ఈ వర్కులు మొదలు పెట్టగానే అవి కూడా ఇమ్మీడియట్లో మొదలుపెట్టి తొందరగా పూర్తి చేయాలనేది నా ఉద్దేశం, మా ఎమ్మెల్యే గారి ఉద్దేశం. అలాగే మా వార్డు పనులు కూడా తొందరగా పూర్తి అవ్వాలని మా ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరించి వర్కులన్నీ తొందరగా చేపిస్తున్నాడు. అందుకు సంతోషం. ముందు మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అందరూ బాగుంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.